ఎటకేలకు లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కు కాస్త ఊరట దక్కిందనే చెప్పుకోవాలి. మనం బ్రేకింగ్ చూస్తున్నాం. కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. జూన్ 1 వరకు కూడా మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఎటకేలకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు లిక్కర్ స్కామ్ కేసులో కాస్త ఊరట దక్కింది. లిక్కర్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. జూన్ 1 వరకు బెయిల్ ఇస్తూ ఆర్డర్స్ ను జారీ చేసింది సుప్రీంకోర్టు. జూన్ 1తోనే లోక్సభ ఎన్నికలు ముగినున్నాయి. ప్రచారం చేసుకునేందుకు వీలుగా బెయిల్ ఇవ్వాలంటూ కేజ్రీవాల్ పిటిషన్ వేయగా సుప్రీంకోర్టు అంగీకరించింది. దీంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈ కేసులో ఊరట దక్కినట్టయింది. లిక్కర్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. జూన్ 1 వరకు కూడా బెయిల్ ఇస్తూ ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. జూన్ 1తోనే లోక్సభ ఎన్నికలు కూడా ముగియబోతున్నాయి. అలాగే ప్రచారం చేసుకునేందుకు వీలుగా బెయిల్ ఇవ్వాలంటూ కూడా కేజ్రీవాల్ పిటిషన్ వేయగా సుప్రీంకోర్టు అంగీకరించింది. దీంతో ఆయనకు ఈ కేసులో కాస్త ఊరట దక్కిందని చెప్పుకోవాలి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందిస్తారు. రాజు, లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేజ్రీవాల్ కు ఊరట లభించింది. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో తన పార్టీ తరఫున ప్రచారం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని చెప్పి కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో ఆయన పిటిషన్ పైన కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలో విచారణ జరిపింది. సో ఎన్నికల కోసం ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు, ఎందుకంటే తాను ఇటు కేజ్రీవాల్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ కన్వీనర్ గా ఉన్నారు, తనే పార్టీకి చీఫ్. సో ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తాను ప్రచారం చేయాలి, పార్టీ తరఫున ప్రజలను ఓట్లు అడగాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకోసమే తనకు బెయిల్ కావాలని చెప్పి బెయిల్ తరఫున వాదనలు వినిపించారు. అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ విషయంలో ఏకీభవించింది. మొత్తానికి జూన్ 1వ తేదీ వరకు బెయిల్ ఇస్తూ, మధ్యంతర బెయిల్ ఇస్తూ ఏ విధంగానైతే ఇప్పటికే అటు బెయిల్ అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎప్పుడైతే కేజ్రీవాల్ అరెస్ట్ చేశారో, అంటే మార్చి 21వ తేదీన కేజ్రీవాల్ ను లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత 10 రోజుల పాటు తమ కస్టడీలో ఉంచుకొని కేజ్రీవాల్ దగ్గర నుండి లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి పలు అంశాలపైన విచారణ జరిపింది. అయితే కేజ్రీవాల్ తమకు సహకరించలేదని చెప్పి ఈడీ కోర్టు ముందు స్పష్టం చేసింది. అయితే ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఆ రోజు నుంచే కేజ్రీవాల్ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అసలు ఈ కేసుకు తనకు సంబంధం లేదు, ఖచ్చితంగా కావాలనే ఇది రాజకీయ కక్షతోనే ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఎన్నికల ముందు తనను అరెస్ట్ చేయడం సరైంది కాదు అనే విషయాన్ని కూడా కోర్టు ముందు చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టులో తను బెయిల్ కోసం ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టులో కూడా మొదట ఏదైతే అరెస్టును సవాలు చేస్తూ తాను కేసు వేశారు. సో వాటన్నిటి విషయాలు పూర్తయిన తర్వాత ఇప్పుడు మొత్తానికి కేజ్రీవాల్ కు ఏదైతే మధ్యంతర బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 1వ తేదీ వరకు కేజ్రీవాల్ ఇక బయట ఉంటారు. ఇక తను విడుదలవుతూనే తను ఏ విధంగానైతే ఢిల్లీతో పాటు పంజాబ్ లో జరిగేటటువంటి ఎన్నికల కోసం తను ప్రచారం చేయబోతున్నారు. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎట్టకేలకు లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కాస్త ఊరట దక్కింది. ఎట్టకేలకు ఆయన బెయిల్ ప్రయత్నాలు సఫలమయ్యాయని చెప్పుకోవాలి. జూన్ 1 వరకు కూడా మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్టుగా సుప్రీంకోర్టు ప్రకటించింది. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. జూన్ 1 వరకు కూడా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు.